నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీకి పూర్వ వైభవాన్ని తీసుకువస్తారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఆత్మకూరులో పర్యటించిన ఆయన మినరల్ వాటర్ ప్లాంట్, ఆర్&బి విశ్రాంతి భవనం, నూతన తహసీల్దార్ భవన నిర్మాణ పనుల్ని పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలోని అధికారులతో సమావేశమయ్యారు. మున్సిపాలిటీ అభివృద్ధి పనులపై అధికారులతో ఆయన చర్చించారు. ఆత్మకూరు మున్సిపాలిటీ అభివృద్ధికి 12,80,00,000 రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఇక ఆత్మకూరు మున్సిపాలిటీకి సంబంధించి తాగునీటి ఎద్దడి ఉంది మున్సిపాలిటీలో. గతంలో 10 సంవత్సరాల క్రితం నేనున్నప్పుడే 2 పూటల త్రాగునీరు ఇచ్చినటువంటి పరిస్థితి ఆత్మకూరు మున్సిపాలిటీ. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల శాసనసభ్యులు గతంలో ఈ 10 సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో ఒకే కుటుంబం వాళ్ళు ఈ మున్సిపాలిటీని గెలుచుకోవాలనే ప్రయత్నం చేశారే తప్ప ఈ మున్సిపాలిటీలో అభివృద్ధి అనేటువంటిది చేయలేనటువంటి పరిస్థితి. 2 పూటల మంచినీళ్ళు ఇచ్చేటువంటి ఆత్మకూరుని 2 రోజులకు ఒక పూట నీళ్ళు ఇచ్చే పరిస్థితికి తెచ్చారు.